ఎందుకు అప్పచెప్పారో చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే అవసరం లేకున్నా కూడా 2 టీఎంసీలే అవసరం ఉన్నా సరే ఇంకొక 25,000 కోట్ల కోసం ఇంకొక టీఎంసీని ఎందుకు పెంచారో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మల్లన్న సాగర్లో అక్కడ భూకంప జోన్ అని ముందే తెలిసి ఉన్నప్పుడు కూడా కాగు నివేదిక ఆ ప్రాంతంలో కాగు నివేదిక ప్రకారంగా ఇప్పుడు డీప్ సీటెడ్ వెర్టికల్ ఫాల్స్ అంటే లోతైనటువంటి పగుళ్లతో ఉన్నదని తెలిసిన తర్వాత కూడా 50 టీఎంసీల నీరు అక్కడ నిలవ ఉండే విధంగా మల్లన్న సాగర్ని తయారు చేసి అక్కడ రైతులను ఇబ్బంది పెట్టి రైతుల మీద అనేక అక్కడ ఆ ప్రాంతంలోనే అనేక నెలల తరబడి నిరాహార దీక్షలు చేశారని కూడా మనకు తెలుసు అధ్యక్ష. దానివలన అటువంటిది ఎందుకు గత ప్రభుత్వం ఆ విధంగా నిపుణుల సలహాలను కూడా పక్కన పెట్టి ఎందుకు దాన్ని టేకప్ చేసిందో వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే ఒక టీఎంసీతో 10,000 ఎకరాలు సాగు వస్తుందని మనందరికీ తెలుసు. 10,000 ఎకరాలది వీళ్ళు చూపెట్టింది 17,666 ఎకరాలు ఎందుకు చూపెట్టారో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మన ఈ లిఫ్ట్కి సంబంధించినటువంటి ఐరన్ కానీ ఇటువంటి కొనుగోలుకు సంబంధించి వాస్తవ ధర 1,686 కోట్లు అయితే వీళ్ళు అంచనాలకన్నీ మించి దాదాపు 7,000 కోట్లు వేశారు. 7,000 కోట్లు. ఒకవేళ ఇతర ఖర్చులు అవి ఇవన్నీ తీసేసినా అన్నీ నేను రిపోర్ట్ ప్రకారమే మళ్ళీ ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈ లెక్కన ఆ కొద్దిలోనే దాదాపు 2,500-3,000 కోట్లు తినేశారు. ఎవరు తిన్నారు? కాంట్రాక్టులు తిన్నారా? ఎవరు తిన్నారా? అది వేరు, కానీ తినేశారు. దీన్ని కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. అలాగే వీటికి సంబంధించి కూలిపోయిన దెమ్మలు 148 కోట్ల రూపాయలు అప్పుడు. ఇప్పుడు వాటిని నిర్మించాలంటే ఆ కాంట్రాక్టులు రావట్లేదని గవర్నమెంట్ గట్టిగా ఒత్తిడి చేస్తే ఇప్పుడు ఒప్పుకున్నారని అంటున్నారు. ఆ విధంగా 10,450 కోట్లు ఇప్పుడు అవసరం అవుతుంది. అలాగే మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ళ ఈ 3 మేడిగడ్డ దాదాపు వాళ్ళు 3 పిల్లర్స్ 4 పిల్లర్స్ అన్నా మేము కూడా చూసాం. పైన ఉన్నటువంటి ఓవర్ స్లాబే కిందకి రోడ్డే దిగిపోయి ఉంది. అది దాదాపు పనికి రాదని చాలామంది చెబుతున్నారు. ఇంకా నిపుణులు కరెక్ట్ తెలుస్తుంది. అది పోతే సేమ్ టెక్నాలజీతో నిర్మించిన సుందెళ్ళను ఇంకా అన్నారం కూడా ఈ దెబ్బతింటే అది అప్పుడు 10,000 కోట్లు 3 కలిపితే దాదాపు 10,000 కోట్లు. ఇప్పుడు నిర్మించాలంటే మళ్ళీ ఎంత అవుతుంది? అక్కడ 148 కోట్లు ఇప్పుడు 450 కోట్లు అయితే 10,000 కోట్లు ఈ లెక్కన మరలా ఇప్పుడు ఆ 3 నిర్మించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. అలాగే అసలు